శ్రీమాత్రే నమః. ఒక మనిషి మనల్ని పదే 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 మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఏ రకంగానైనా సరే మనల్ని బాధ పెడుతున్నారంటే దానికి అర్థం ఏంటో తెలుసా అండి? వాళ్ళు నాశనానికి దగ్గర అవుతున్నారని అర్థం. ఎవ్వరూ కూడా ఎవరిని బాధ పెట్టొద్దు. హ్యూమన్ బీయింగ్‌గా ఎవరిని బాధ పెట్టొద్దు. ఎందుకంటే ఇది కర్మని పోగేసుకుంటది అనమాట. ముఖ్యంగా ఆడవాళ్ళని అస్సలు బాధ పెట్టొద్దు. అయితే ఆడవాళ్ళు చెడ్డవాళ్ళలా ఉన్నవోళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నవోళ్ళు ఉన్నారు. మీరు చెప్పిందల్లా చేస్తున్నారు కదా అని, మీరన్న మాటలన్నీ పడుతున్నారు కదా అని, ఏ ఇష్టం వచ్చినట్టు మీకు నోటికొచ్చినట్టు కుక్కలు, పందులు అని తిట్టేసి, దున్నపోతులని తిట్టేసి, ఇష్టం వచ్చిన మాటలన్నీ అనేసి వాళ్ళని మనసుని ఒప్పించారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని పైకి ఏమి అనలేకపోవచ్చు. కానీ వాళ్ళ మనసులో చాలా బాధపడతారండి. ఆ బాధ మన యొక్క మన యొక్క వంశంలో జన్మల వరకు వదలదు. అది చాలా ఆడదాన్ని బాధ పెట్టిన వాడు ఎవ్వడు సృష్టిలో ముందుకెళ్ళిన వాడనేది లేదు. మన చరిత్రలే తిరగేసాయి కదా! మనం మహాభారత రామాయణాలే తిరగేసాయి. సీతమ్మని బాధపెట్టిన రావణాసురుడి పరిస్థితి ఏమైంది? ద్రౌపదిని బాధపెట్టిన కౌరవుల పరిస్థితి ఏమైంది? ఏవండీ? ఆడది మంచిదవ్వచ్చు, చెడ్డదవ్వచ్చు. ఒక ఆడది తప్పు చేసిందంటే దాని వెనకాల ఎన్నో కారణాలుంటాయి. ఒక ఆడది మంచి చేసిందంటే దాని వెనకాల కూడా ఎన్నో కారణాలుంటాయి. అయి గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోలేకపోతే వదిలేయండి. అంతేకాని ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పినట్టు వింటున్నారు కదా అని ఇష్టం వచ్చిన మాటలతో మాత్రం ఎవరిని మానసికంగా గానీ, శారీరకంగా గానీ హింసించొద్దు. ప్లీజ్.